గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 112th డైలీ మనీ షో. ఈ రోజు మన డైలీ మనీ షోలో గ్లాండ్ ఫార్మా ఒక రిజల్ట్స్ తో పాటు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేయబోతున్నాను. ఈ గ్లాండ్ ఫార్మా అప్డేట్ ని అయితే మిస్ అవ్వకుండా వినడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. నేను యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యేసరికి ఈ రోజు మన మార్కెట్స్ కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి సెన్సెక్స్ 638 పాయింట్స్ పెరిగి 52,837 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 191 పాయింట్స్ పెరిగి 15,824 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా మంచి మూమెంటం కనబడింది అండ్ అలాగే స్టీల్ స్టాక్స్ లో కూడా చాలా మంచి మూమెంటం కనబడింది. ఈ స్టీల్ స్టాక్స్ లో మూమెంటం విషయంకి వచ్చినట్టయితే స్పెషాలిటీ స్టీల్ పిఎల్ఏ స్కీమ్ ని కేబినెట్ అప్రూవ్ చేసినట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ పిఎల్ఏ స్కీమ్ వల్ల స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 39,625 crores ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఫైనాన్స్ మినిస్ట్రీ అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ పిఎల్ఏ స్కీమ్ లో ఈచ్ స్పెషాలిటీ స్టీల్ కంపెనీకి 200 crores క్యాప్ విధించారు. అండ్ టిజోరీ ఫైనాన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఈ పిఎల్ఏ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది స్పెషాలిటీ స్టీల్ కి లాంచ్ చేశారు కదా. ఈ స్పెషాలిటీ స్టీల్ లో ఏ కంపెనీస్ వస్తాయంటే వెల్స్పన్ కార్ప్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, జిందాల్ స్టీల్ అండ్ ముకుంద్ స్టీల్ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. ఇంకేమైనా కంపెనీస్ ఈ స్పెషాలిటీ స్టీల్ కేటగిరీలో క్వాలిఫై అయినట్టయితే మీకు ఆ కంపెనీస్ పేర్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా గారు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లోని 2.2% స్టేక్ అంటే 1 crore షేర్స్ ని కొన్నట్టుగా వీకెండ్ లో న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ 2.1% స్టేక్ ని ఈ క్వార్టర్ లో పికప్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 6:16 షేర్ చేసాం అండ్ అలాగే 8:21 కి వాజీ స్టాక్స్ టుడే అని చెప్పి షేర్ చేసిన లిస్ట్ లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ కూడా ఒకటి. రాకేష్ జుంజున్వాలా ఎంట్రీ న్యూస్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ 3.53% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్విట్జర్లాండ్ బేస్డ్ ఇంటిగ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ కి సబ్సిడరీ కంపెనీ అయిన ఇంటిగ్రా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 120% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q1 లో 3.15 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. సిమిలర్లీ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లాస్ డిక్లేర్ చేశారు. దాని అగేన్స్ట్ గా ఈ క్వార్టర్ లో 2.17 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూసాం అనుకోండి వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ కనబడుతుంది అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్నింగ్ 7:49 మన టెలిగ్రామ్ ఛానల్ ఇంటిగ్రా ఇంజనీరింగ్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి షేర్ చేశాను. అండ్ అలాగే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు 8:21 కి వాజీ స్టాక్స్ టుడే అని చెప్పి ఇంటిగ్రా ఇంజనీరింగ్ గురించి కూడా షేర్ చేశాను. వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 10% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. సో తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ ఈ రిజల్ట్ సీజన్ లో అన్మ్యూట్ లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,33,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్ ఫాలో అయినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాజిస్టిక్ కంపెనీ అల్కార్గో నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అల్కార్గోని స్టాక్ ఎక్స్చేంజెస్ నుంచి డీలిస్ట్ చేయడానికి ప్లాన్ ని ఇనిషియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఈ అల్కార్గో స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్నారో మీరు వెంటనే కంగారు పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదైనా స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలనుకున్నది అనుకోండి ప్రమోటర్స్ 90% స్టేక్ ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. కరెంట్లీ చూసినట్టయితే ఈ అల్కార్గోకు ప్రమోటర్స్ 70% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ స్టాక్ ని డీలిస్ట్ చేయాలంటే అడిషనల్ గా 20% స్టేక్ ని మార్కెట్ నుంచి ఎక్వైర్ చేయాల్సి ఉన్నది. అండ్ వీళ్ళు 20% స్టేక్ ని ఎక్వైర్ చేయాలంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఆ షేర్స్ ఇవ్వాలంటే వీళ్ళు అట్రాక్టివ్ ప్రైస్ ఆఫర్ చేయాలి కదా. సో వీళ్ళు ఇప్పుడు మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ కి ఆఫర్ చేసినప్పుడు ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఈ కరెంట్ షేర్ హోల్డర్స్ ఆ షేర్స్ ని ప్రమోటర్స్ కి ఇస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్ నుంచి ఏదైనా స్టాక్ ని డీలిస్ట్ చేయడం అంత ఈజీ కాదు. మన రీసెంట్ గా వేదాంత కేసులో కూడా చూసాం ప్రమోటర్ చాలా విధాలుగా ప్రయత్నించారు కానీ డీలిస్ట్ చేయలేకపోయారు. లెట్స్ సీ వీళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవ్వగలరు. అండ్ వీళ్ళు ఏదైతే ఫ్లోర్ ప్రైస్ ని అనౌన్స్ చేయాలో ఆ ఫ్లోర్ ప్రైస్ ని అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్లాండ్ ఫార్మా వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా లోని అండ్ అలాగే ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ స్లైట్ నెగిటివ్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి సిమిలర్ రేంజ్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు R&D స్పెండింగ్ ని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కొంచెం పెంచారు. అండ్ గ్లాండ్ ఫార్మా ప్రీవియస్ క్వార్టర్స్ లో లాగే ఈ క్వార్టర్ లో కూడా చాలా మంచి క్యాష్ జనరేట్ చేసింది. అండ్ వీళ్ళు రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చినట్లయితే ROCE అండ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ ఈ రెండు పారామీటర్ లోని లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ఇన్వెంటరీ డేస్ పెరగడంతో క్యాష్ కన్వర్షన్ సైకిల్ పెరిగింది. ఇది కొంచెం నెగిటివ్ పార్ట్. అండ్ ఈ గ్లాండ్ ఫార్మా రిలీజ్ చేసిన నెంబర్స్ బాగుండడంతో ఈ సెషన్ లో 9.32% పెరిగింది. అండ్ మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ 8:21 కి వాజీ స్టాక్స్ అని షేర్ చేసిన లిస్ట్ లో గ్లాండ్ ఫార్మా కూడా ఒక స్టాక్. అండ్ ఈ గ్లాండ్ ఫార్మా విషయంకి వచ్చినట్లయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ షేర్ చేయాలి. మన సబ్స్క్రైబర్ లో చాలా మంది నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు కాబట్టి షేర్ చేస్తున్నాను. ఐ స్టార్టెడ్ బుకింగ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ స్టాక్. ఎందుకంటే ఈ స్టాక్ పెరగదని కాదు, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యుయేషన్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్ కి వెళ్ళిపోయి కాబట్టి ఏదైతే ఈ స్టాక్ ద్వారా ప్రాఫిట్ జనరేట్ అయిందో ఆ మనీని వేరే
వేరే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఐ స్టార్టెడ్ ఎగ్జిటింగ్. ఇట్ డజంట్ మీన్ గ్లాండ్ ఫార్మా పెరగదు అని నా ఉద్దేశం కాదు, పెరగచ్చు, ఐ డోంట్ నో, బట్ కానీ ఐ పర్సనలీ ఫీల్ వాల్యుయేషన్స్ అయితే కొంచెం స్ట్రెచ్ లెవెల్ కి వచ్చేసాయని చెప్పి అనిపిస్తుంది. అందుకని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్. ఎవరైతే మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారో, నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పి ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళ గురించి అని చెప్పి నేను ఈ యాక్టివిటీని షేర్ చేస్తున్నాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నార్త్ ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఫ్యాషన్ రీటైల్ స్టోర్స్ రన్ చేసే వీమార్ట్ లిమిటెడ్ అరవింద్ ఫ్యాషన్ లిమిటెడ్ ఒక అన్లిమిటెడ్ అనే బ్రాండ్ తో స్టోర్స్ ఏవైతే రన్ చేస్తుందో ఈ అన్లిమిటెడ్ బ్రాండ్ ఎంటైర్ బ్రాండ్ స్టోర్స్ ని వీళ్ళు కొన్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ అన్లిమిటెడ్ బ్రాండ్ దగ్గర సౌత్ అండ్ వెస్ట్ రీజియన్స్ లోని 74 స్టోర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీమార్ట్ ఈ అన్లిమిటెడ్ ఒక స్టోర్స్, వేర్ హౌస్, ఇన్వెంటరీ అండ్ అలాగే బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ ని కూడా ఎంటైర్ బుక్ వాల్యూని 150 crores కి అక్వైర్ చేసినట్టుగా చెప్తుంది. సో దీంతో నార్త్ అండ్ ఈస్ట్ లో మేజర్ గా వాళ్ళ స్టోర్స్ ను ఆపరేట్ చేసే వీమార్ట్ సౌత్ అండ్ వెస్ట్ లో కూడా రాబోతుందని మనకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ వీమార్ట్ ని చెక్ చేయనట్లయితే తప్పకుండా చెక్ చేయడానికి ప్రయత్నించండి, ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎయిర్టెల్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇంటెల్ ఒక టెక్నాలజీని యూస్ చేసుకుని వీళ్ళు మేక్ ఇన్ ఇండియా 5G టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పెరగడానికి రీజన్ అయితే ఇది కాదు. ఈ స్టాక్ పెరగడానికి రీజన్ చూసినట్టయితే ఎయిర్టెల్ ఈ రోజు పోస్ట్ 2 o'clock తన న్యూ కార్పొరేట్ అండ్ రీటైల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ని అనౌన్స్ చేసింది. వీళ్ళు అనౌన్స్ చేసిన కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ కన్నా కొంచెం ఎక్కువ రేట్ కి అనౌన్స్ చేసరికి వీళ్ళ ఆర్పు మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ స్టాక్ లో మంచి మూమెంటం కనబడింది. అండ్ అలాగే ఇంకొక టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. రూటర్స్ రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం వోడాఫోన్ ఐడియాలోకి 180 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఆ ప్రపోజల్ అప్రూవ్ చేసినట్టుగా రూటర్స్ రిపోర్ట్ చేస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాజరతన్ గ్లోబల్ వైర్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ డ్రాప్ కనబడుతుంది. దట్ ఈస్ అండర్స్టాండబుల్ డ్యూ టు కోవిడ్ ఇంపాక్ట్. ఎబిటా విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ ఎబిటాలో డెలివర్ చేశారు. ప్యాట్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 1.65 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ 21.92 crores గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ప్యాట్ లో కూడా మనకి స్లైట్ డ్రాప్ కనబడుతుంది. బట్ ఈ కంపెనీ డెలివర్ చేసిన మార్జిన్స్ లో మాత్రం మనకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా. ఈ రాజరతన్ గ్లోబల్ వైర్ గురించి ఎవరికైతే తెలియదు ఈ కంపెనీలో మనం తెలుసుకోవాల్సిన కీ హైలైట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన యాన్యువల్ రిపోర్ట్ లో ఆ కీ హైలైట్స్ అన్నింటిని నేను ఎల్లో కలర్ లో హైలైట్ చేసి మీకు June 30th మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్ళి రాజరతన్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు యాన్యువల్ రిపోర్ట్ అండ్ అలాగే మీరు ఏవైతే ఈ కంపెనీ గురించి తెలుసుకోవాల్సిన కీ హైలైట్ పాయింట్స్ ఉంటాయో ఆ ఇమేజెస్ కూడా దొరికితే తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ, వర్త్ రీడింగ్ అబౌట్ దిస్ కంపెనీ. అండ్ అలాగే రాజరతన్ గ్లోబల్ వైర్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ టైర్ బీడ్ వైర్ ఫెసిలిటీని సెటప్ చేయడం కోసం తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ తో MOU సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి తమిళనాడులో వీళ్ళు కొత్త ఫెసిలిటీ రాబోతుందని మనకు అర్థమవుతుంది. వీళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్ బాగుండు అండ్ అలాగే వీళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ చాలా బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రాజరతన్ గ్లోబల్ వైర్ డెలివర్ చేసిన రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ ఈ స్టాక్ 5% అప్పర్ సెక్యూరిటీ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జొమాటో IPO అలాట్మెంట్ స్టేటస్ లైవ్ అయిపోయింది. ఎవరైతే ఈ IPOకి అప్లై చేసి అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోలేదో తప్పకుండా చెక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ లింక్ ని మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 10:16 షేర్ చేసాం. అండ్ అలాగే ఈ జొమాటో IPO రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ అప్డేట్ ఏంటంటే జొమాటో IPO యాక్చువల్లీ స్టాక్ ఎక్స్చేంజెస్ లో 27th జూలై రోజున లిస్ట్ అవ్వాల్సి ఉన్నది. వీళ్ళు 27th జూలై బదులు 23rd జూలై అంటే రేపే లిస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎవరికైతే IPO లో అలాట్మెంట్ వచ్చిందో అందరికీ కంగ్రాచులేషన్స్. నాకైతే IPO లో అలాట్మెంట్ రాలేదు. రేపు ఏ ప్రైస్ లో లిస్ట్ అవుతుందో చూడాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన కంట్రీలో ఉన్నది లీడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ ఈ రోజు సెబీకి వాళ్ళు DRHPని ఫైల్ చేసింది. బట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే IPO లో రీటైల్ కోటా 10% మాత్రమే. అండ్ ఈ స్టార్ హెల్త్ ఫైల్ చేసిన DRHP ఏదైతే ఉన్నదో మన టెలిగ్రామ్ ఛానల్ 1/7 షేర్ చేసాం. మీరు ఈ స్టార్ హెల్త్ IPO రాకముందే చదవాలనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గుల్షన్ పాలీ, ఇది కూడా ఇథనాల్ ప్లేలో కంపెనీ. ఈ గుల్షన్ పాలీ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ఎబిటాలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 157% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బిజినెస్ అవుట్లుక్ విషయంకి వచ్చినట్టయితే మధ్యప్రదేశ్ లో వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ లోని ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని 300 kiloliters per day కి పెంచడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి ఇంకా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉన్నది. అండ్ ఇథనాల్ ఒక డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఈ డిమాండ్ క్యాటర్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళ జీనా ప్లాంట్ లోని 500 kiloliters per day డిస్టిలరీ కెపాసిటీని పెంచడానికి అప్లికేషన్ రీసబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గ్రెయిన్ బేస్డ్ ప్లాంట్ అది. అండ్ అలాగే మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తుందంటే క్వార్టర్ చూసినట్టయితే సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది డిమాండ్ లోని. దీనివల్ల Q2 లో కూడా రోబస్ట్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ గుల్షన్ పాలీ రిలీజ్ చేసిన రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ స్టాక్ 5% అప్పర్ సెక్యూరిటీలో లాక్ అయిపోయింది. నేను మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ వాజే స్టాక్స్ టుడే అని షేర్ చేసిన వాటిలో గుల్షన్ పాలీ కూడా ఒక స్టాక్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన 101
డైలీ మనిషిలో గోల్డెన్ ఇంటర్నేషనల్ బైబ్యాక్ అనౌన్స్ చేసిందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. నేను ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా ప్రైస్ వీళ్ళు అప్డేట్ చేశారు. వీళ్ళు 675 రూపీస్ కి షేర్స్ బైబ్యాక్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ బైబ్యాక్ లో భాగంగా వీళ్ళు 6,65,248 షేర్స్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా, ఈ బైబ్యాక్ కి కంపెనీ 44,90,42,400 రూపీస్ స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో టోటల్ రిజర్వ్స్ ఏవైతే రిజర్వ్స్ లో 19.05% ఈ బైబ్యాక్ కి స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు అనౌన్స్ చేసిన బైబ్యాక్ ప్రైస్ అయితే అట్రాక్టివ్ ఉన్నది. అందు గురించి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ వాచ్ ది స్టాక్స్ అని షేర్ చేసిన దాంట్లో గోల్డెన్ ఇంటర్నేషనల్ కూడా ఇంక్లూడ్ చేసాం. బట్ కానీ ఈరోజు సెషన్ ఈ స్టాక్ ప్రైస్ లో పెద్ద మూవ్మెంట్ అయితే కనబడలేదు. మన ఛానల్ ఈ గోల్డెన్ ఇంటర్నేషనల్ ఒక బిజినెస్ మోడల్ గురించి డీటెయిల్ గా May 26 అని మాట్లాడాం. అప్పటి నుంచి ఈ స్టాక్ 34% రిటర్న్ డెలివర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డామినోస్ ఒక డెలివరీ ఫ్లీట్ ఏదైతే ఉన్నదో, ఈ డెలివరీ కోసం యూజ్ చేసే వెహికల్స్ ని ఎలక్ట్రిఫై చేయడం కోసం అని డామినోస్ ఇండియా రతన్ ఇండియా ఒక రివోల్ట్ తో టైఅప్ అయింది. ఈ టైఅప్ లో భాగంగా రివోల్ట్ ఒక RV300 బైక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బైక్స్ ని డామినోస్ డెలివరీ కోసం యూజ్ చేసే కస్టమైజేషన్ ఏదైతే కావాలో ఆ కస్టమైజేషన్ చేసి ఈ RV300 బైక్స్ ని డామినోస్ కి డెలివర్ చేస్తామని రతన్ ఇండియా రిపోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్ లో స్టాక్ 5% పెరిగింది. అండ్ లాస్ట్ 6 months లో చూసినట్టయితే ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ స్టాక్ 1083% పెరిగింది. అండ్ ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రివోల్ట్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ పాయింట్ దగ్గర నుంచి చూసినట్టయితే దగ్గర 700% పెరిగింది ఈ స్టాక్. బ్యాక్ టు బ్యాక్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ఈ స్టాక్ లో చాలా మంచి మూమెంటం కనబడుతుంది. బట్ కానీ ఈ మూమెంటం మనకి స్టాక్ ప్రైస్ లోనే కనబడుతుంది. వీళ్ళ రెవెన్యూస్ లోని ప్రాఫిటబిలిటీలోని ఫ్యూచర్ లో రావచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కనబడట్లేదు. అండ్ ఈ రతన్ ఇండియా ఆంపేర్ ఒక సేల్స్ పెరిగినట్టయితే అది సోనా BLW కూడా పాజిటివే. ఎందుకంటే ఈ కంపెనీస్ కి మోటార్ సోనా BLW సప్లై చేస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సారిగమ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషనల్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 37% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 15% డ్రాప్ కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 73% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 27% డ్రాప్ కనబడుతుంది. ఇక్కడ మనకి క్వార్టర్ రెవెన్యూస్ లో కానీ ప్రాఫిట్ లో కానీ డ్రాప్ ఏదైతే కనబడుతుందో దిస్ ఈస్ అండర్స్టాండబుల్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇంపాక్ట్. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి వీళ్ళ రెవెన్యూస్ లోని ప్రాఫిటబిలిటీలో మనకి ఆ డ్రాప్ అనేది కనబడుతుంది. వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూస్ ని మన సెగ్మెంట్ వైస్ బ్రేకప్ చేసి చూసినట్టయితే వీళ్ళు మేజర్ సెగ్మెంట్ అయిన మ్యూజిక్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది రెవెన్యూస్ లో. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి మనకి డ్రాప్ కనబడుతుంది. సిమిలర్లీ వీళ్ళు ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి డ్రాప్ కనబడుతుంది. బట్ వీళ్ళ పబ్లికేషన్ సెగ్మెంట్ లో మాత్రం ఇది చాలా చిన్న సెగ్మెంట్. బట్ ఈ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. సెగ్మెంట్ వైస్ ప్రాఫిటబిలిటీ చూసినట్టయితే వీళ్ళు మ్యూజిక్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైడ్ డ్రాప్ కనబడుతుంది. వీళ్ళ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ సీరియల్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లాస్ డిక్లేర్ చేశారు. వెరేజ్ ఈ క్వార్టర్ లో 1 crore ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి అగైన్ ఇక్కడ కూడా ప్రాఫిటబిలిటీలో డ్రాప్ కనబడుతుంది. అండ్ వీళ్ళ పబ్లికేషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఇది లాస్ మేకింగ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో లాసెస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ సారిగా ఈ సెగ్మెంట్ ని క్లోజ్ చేయకుండా అన్నెసరీగా రన్ చేస్తుంది. ఎందుకంటే బికాస్ వీళ్ళ మ్యూజిక్ సెగ్మెంట్ ఏదైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో అన్నెసరీ కొంచెం పార్ట్ ఇక్కడ లాసెస్ కి అయితే వెళ్తున్నాయి. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే ఇది డెట్ ఫ్రీ కంపెనీ అండ్ క్యాష్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఈక్విటీ అసెట్స్ కూడా గ్రో అయ్యాయి. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే నాన్ ఫిల్మ్ ఒరిజినల్ సాంగ్స్ ని వేరియస్ అదర్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, భోజ్పురి, గుజరాత్, పంజాబీ, తమిళ్ లాంగ్వేజెస్ లోని రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు లేటెస్ట్ గా బాద్షాతో కలిపి పానీ పానీ సాంగ్ ఏదైతే చేశారో ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లోని నెంబర్ 1 సాంగ్ కింద ట్రెండ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే సంజయ్ లీలా బన్సాలి యొక్క శంకర్ మూవీ మ్యూజిక్ రైట్స్ ని కూడా వీళ్ళు ఎక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు తమిళ్ రోజా సీరియల్ ఏదైతే ఉన్నదో ఈ సీరియల్ లీడర్షిప్ పొజిషన్ ని కంటిన్యూ చేస్తుందని చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన కాలర్ బాంబ్ July 12th to 18th బిట్వీన్ మోస్ట్ స్ట్రీమ్డ్ కంటెంట్ గా చెప్తున్నారు. అండ్ కరెంట్లీ మన కంట్రీలో డిజిటల్ వేవ్ ఏదైతే కనబడుతుందో ఈ వేవ్ ని రైట్ చేయడానికి సారిగమ తన కంటెంట్ స్ట్రాటజీని అలైన్ చేసినట్టుగా చెప్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ నుంచి ఓపెన్ అవుతున్న గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ IPO మీద డీటెయిల్ వీడియోని మన ఛానల్లో నేను అప్లోడ్ చేసాం. ఇప్పటివరకు చూడనట్టయితే ఆ వీడియోని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.